ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరి మనము ప్రార్థన చేసుకొనుటకు మనకు సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము గుర్తుంచుకోవాల్సింది, దేవుని రక్షణ ఎప్పుడు నిద్రపోదని తెలుసుకొని ఉందాము. పగలు మిమ్మల్ని సురక్షితంగా ఉంచిన దేవుడు అదే దేవుడు రాత్రి శబ్దంలో కూడా మిమ్మల్ని కాపాడుతాడని ఈ వచనం మనకు సెలవిస్తుంది. కీర్తనకారుడు రాసిన 121వ కీర్తన 6వ వచనం, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. కాబట్టి ఈ వచనం మనకేం చెప్తుందంటే, ఈ 121వ కీర్తన అంతయు మన నిరంతర రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనకు గుర్తు చేస్తుంది. ఆయన విశ్రాంతి తీసుకోడు, అలసిపోడు. ఆయన సంరక్షణలో మనం విశ్రాంతి తీసుకునేటప్పుడు మనకు తోడుగా ఉంటాడనియు, మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు లేదా మనము ఏదైనా ఎక్కడన్నా ఉన్నప్పుడు ఏ ప్రమాదము కూడా మనకు హాని కలిగించదని ఈ వచనం మనకు చెప్తుంది. పగలు సూర్యుడు మీకు హాని చేయడు, రాత్రి చంద్రుడు కూడా మీకు హాని చేయడని వచనం చెప్తుంది. మనం జీవితము మన ప్రయాణాల్లోనూ మన పనులలోనూ బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడని చెప్తుంది. మరి చీకటి నిశ్శబ్దంలో ఆయన సన్నిధి మనల్ని చుట్టుముడుతుందని దీనికి గుర్తు చేస్తుంది. కాబట్టి ప్రభు మన మనసులను భయం నుండి, మన శరీరాన్ని హాని నుండి మరియు మన ఆత్మను నిరాశ నుంచి కాపాడుతాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ విధంగా ఉంచిన దేవాతి దేవునికి మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమయం ఇచ్చినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలుపుతూ మరి ప్రార్థన చేసుకుందామండి. దేవుడి వాక్యమును భాగంని దీవించులాగా ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం అంతయు మా పనులలో మాకు తోడు నీడగా ఉన్నందుకు వందనాలు. సాయంకాల సమయంలో మరి స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళిన బిడ్డలు క్షేమంగా గృహానికి చేర్చి తల్లిదండ్రులతో సంతోషంగా ఉంచినందుకు వందనాలు. అదేవిధంగా నాయన మరి ఆఫీసులకు, ఉద్యోగ ప్రయత్నాలకు మరి వెళ్ళి వచ్చిన పనుల నిమిత్తం బయటకు వచ్చిన బిడ్డలైతేమి అందరూ మరి క్షేమంగా గృహమునకు చేర్చి సంతోషంగా కుటుంబ ప్రార్థనలో గడుపుటకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. అలాగే తండ్రి, కుటుంబంలో ఉన్న సమస్యలు ఏమిటో మీకే బహాటంగా తెలిసినైనా ఈ రాత్రికాల సమయంలో కుటుంబాలన్నీ కలిసి ప్రార్థించుకుంటుండగా తండ్రి, వారికి మీరే సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. కుటుంబంలో ఉన్న సమస్యలు మీరు ఎదిగిన దేవుడు తండ్రి, వారికి ఏ అవసరతలు ఉందో మీకే తెలిసినైనా సహాయం దయచేస్తుందని నమ్ముచున్నాం. ప్రతి పనిలో మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబాల్లో ఉన్న సమస్యలు మరి ఇరువురు భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రార్థించుకొని నీ నామంలో గణపరిచి భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. మరి యవనస్తులైన బిడ్డలు, మరి పెద్దవాళ్ళు తాగుడు మరి ఆన్లైన్ జూదాలకు అలవాటు పడి మరి కుటుంబాలు చిన్నాభిన్నంగా ఉంటుండగా తండ్రి, అటు కుటుంబాలను ఎత్తి పట్టుకోవమని వేడుకొంచున్నాం తండ్రి. ఆ కుటుంబ సభ్యులు ప్రార్థించి దినంగా ప్రార్థించి మిమ్మల్ని అడుగుచుంటుండగా తండ్రి, వారికి మంచి మనసును దయచేసి మరి మారు మనసును దయచేసి నీ ప్రార్థనలో పాల్గొనే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ఎంతగా మంచి దేవుడో తెలుసుకునే భాగ్యం దయచేస్తుందని నమ్ముచున్నాం. అలాగే పెద్దవారైన వారు మరి హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మరి దేవా నాయన కాచి కాపాడని ప్రార్థిస్తుండగా వారికి సహాయం దయచేయండి. అలాగే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయి మరి దేవా తండ్రి మాకు సహాయం దయచేయమని అడుగుచుండగా తండ్రి, మీరే మార్గం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేస్తుందని నమ్ముచున్నాం. ఇంకనూ మా సమస్యలు ఏమై ఉన్నాయో మీకే బహాటంగా తెలిసినాయన. ప్రతి సమస్యను ఎదిగిన దేవుడు మీదుగా ఉంటుండగా తండ్రి, మా పనులన్నింటిలోనూ మేము చేయి ప్రయాణాల్లోనూ మాకు తోడు నీడగా ఉన్నందుకు ఈరోజు మీకే వేల కొద్ది స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మేము మా పడకల్లో పడి మేము నిద్రిస్తుండగా ఎటువంటి తాను శోధనలు లేకుండా సుఖమైన నిద్రను కలుగ చేసి నీ నీతి స్మరణ కంటే ముందుగా లేచి నేను స్తుతించుకునే భాగ్యం కలుగ చేస్తారని తిరిగి రాని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ యొక్క ప్రార్థన మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.